మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించిన కమలనాథుల ముందు డిసెంబర్ గండం పొంచి ఉంది. బీజేపీ ఏర్పడిన తర్వాత తొలిసారి డిసెంబర్ గండాన్ని అధిగమించడానికి నానా పాట్లు పడింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ గండాలు బీజేపీకి తప్పడం లేదు. మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి డిసెంబర్ గండం సీఏఏ ఆందోళనల రూపంలో ముంచుకొచ్చింది. మలిదశలో వ్యవసాయ చట్టాల రూపంలో ఎదురైంది. ఆ తర్వాత రెజ్లర్ల ఆందోళనగా ముంచుకొచ్చింది. ఇప్పుడు వక్ఫ్ బిల్లు రూపంలో ముందు నిలబడింది. వక్ఫ్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింపజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 600 బిల్లు ఆమోదం పొందకూడదనే పంతంతో ఉంది ఇండి కూటమి. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు హాజరు కావడం లేదు. 370 అధికరణాన్ని రద్దు చేసినట్లు వక్ఫ్ బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తామని బీజేపీ పట్టుదలతో ఉంది. అదే సమయంలో సీఏఏ వ్యవసాయ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళనల స్థాయిలో మరోసారి హస్తినను దిగ్బంధం చేయాలని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. పైగా 2 మాసాల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. దేశ రాజధానిలో అధికారం సంపాదించి తీరాలని మోదీ షా ద్వయం పట్టుదలతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ వ్యతిరేక ఆందోళనలతో ప్రతిపక్షాలు ఢిల్లీ ఎన్నికల్లో దెబ్బతీయొచ్చు. ఢిల్లీ అసెంబ్లీకి గతంలో జరిగిన ఎన్నికల సమయంలోనే రైతు ఆందోళనల పేరుతో హస్తినను దిగ్బంధించాయి ప్రతిపక్షాలు. అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆందోళనకారులకు మద్దతు ఇవ్వడమే కాకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ ఆందోళనలే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి కారణమయ్యాయి. ఇప్పుడు మళ్లీ వక్ఫ్ బిల్లుపై రభస జరగడం, మరోవైపు ఢిల్లీ ఎన్నికలు రావడంతో బీజేపీకి ఇది పెద్ద గండంగానే ఉంది. 370 అధికరణం రద్దు బిల్లు మినహాయిస్తే వ్యవసాయ చట్టాల బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు వంటి అన్ని కీలక బిల్లుల్ని బీజేపీ శీతాకాల సమావేశాల్లోనే ఉభయ సభల ముందు తేవడం, సరిగ్గా అదే సమయంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ప్రతిపక్షాలకు అవకాశం, అధికార పక్షానికి ఇరకాటం లాంటి పరిస్థితి. ప్రతిపక్షాల ధోరణి కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 40 కీలక బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఘోర పరాజయం పాలైన ఇండి కూటమికి వక్ఫ్ బిల్లు అంశం బలమైన ఆయుధంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల బరుల్లో బీజేపీని ఢీకొనలేని ప్రతిపక్షాలు పార్లమెంటు వేదికగా ప్రతివ్యూహాలు రచించడం అనివార్యం. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ఇండి కూటమిలో ప్రాంతీయ పార్టీల పనితీరు కంటే హస్తం పార్టీ పరిస్థితి అధమస్థాయికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో వక్ఫ్ అంశాన్నే ముందుకు తీసుకొచ్చి కేజ్రీవాల్ని ఢిల్లీలో గెలిపించి కక్ష తీర్చుకోవాలని యోచిస్తోంది కాంగ్రెస్. వక్ఫ్ బిల్లు విషయంలో బీజేపీ పంతానికి పోయి ఆమోదింపజేస్తే దీన్నే ఆసరా చేసుకుని డిసెంబర్ నుంచి ఢిల్లీ ఎన్నికల వరకు ఆందోళనకు దిగాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేడనే వాదన నిజమే అయినా ఢిల్లీ ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నాయనే పరిశీలన కూడా నిజం. కేంద్రంతో సఖ్యత లేని పార్టీని గెలిపించడం వల్ల ఇరుపక్షాల మధ్య పరస్పర పోరు తప్ప పాలనపై కేంద్రీకరణ ఉండదనే అభిప్రాయం ఢిల్లీ ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఢిల్లీ కాలుష్యం, ట్రాఫిక్ సమస్య, తాగునీటి కటకట లాంటి సమస్యలపై ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ వహించలేదనే అభిప్రాయం ఉంది. ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ విజయ దుందుబి మోగిస్తే ఇక ఇండి కూటమి చెల్లాచెదురు కావడం ఖాయం. కాంగ్రెస్ వైపు తిరిగి చూసే ప్రాంతీయ పార్టీ ఏది మిగలదు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఇలా వరుస విజయాలు బీజేపీ ఖాతాలో పడితే మోదీ షా ద్వయం ముందు ప్రతిపక్షాలు పార్లమెంట్లో బెరుగ్గా కూర్చోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కనీసం ఢిల్లీలో అయినా బీజేపీకి బ్రేక్ వేయడం వల్ల కాస్తో కూస్తో కాంగ్రెస్ పరువు నిలబడుతుంది. బీహార్ ఎన్నికల వరకు ఇండి కూటమి దుకాణాన్ని నెట్టుకురావచ్చు. మోదీని ఎదురొడ్డి నిలబడ్డ కేజ్రీవాల్ పేరిట కొంతకాలం బండిలాగొచ్చు. ఈ కూటనీతే ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని బీజేపీ ఎలా నిలువరించి కథను సవ్యంగా నడుపుతుంది అనేది ప్రధాన చర్చ. వ్యవసాయ చట్టాల విషయంలో వ్యవహరించినట్టు తొందరపాటుగా పంతంతో ముందుకు వెళ్తే మరో పొరపాటు చేసినట్టే. అలా కాకుండా వక్ఫ్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ఎన్నికలపై ఈ ప్రభావాలు నివారించే విధంగా వ్యూహరచన చేయడమే బీజేపీ ముందున్న సవాల్. రైతు చట్టాల ఆందోళనలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన బీజేపీ ప్రయాణంపై చాలా ప్రభావం వేసింది. వీటన్నింటికి తోడు బీజేపీ సుదీర్ఘ ప్రయాణంలో చాలా డిసెంబర్ గండాలు ఎదుర్కొన్నది. జనతా ప్రయోగం విఫలమైన తర్వాత 84 డిసెంబర్లో బీజేపీ తొలి ఎన్నికలను ఎదుర్కొన్నది. ఇందిరా మరణంతో సానుభూతి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది. అట్లా ఆదిలోనే హంసపాదులా మారింది. 1989 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగమైంది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చినా అది మళ్లీ కాంగ్రెస్కే లాభించింది. పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత అయోధ్య ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది కూడా ఆ డిసెంబర్లోనే. 1990 డిసెంబర్, 92 డిసెంబర్ మాసాల్లోనే అయోధ్య ఉద్యమానికి బీజేపీ పిలుపునిచ్చింది. అయోధ్య ఉద్యమం వల్ల బీజేపీ రాజకీయ ప్రభావం విస్తరించినప్పటికీ అది రాజకీయాల్లో ప్రతిఫలించడానికి 2 దశాబ్దాల కాలం పట్టింది. మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సైతం 3 డిసెంబర్ గండాలు బీజేపీ ఎదుర్కొన్నది. తొలిసారి 19లో సీఏఏ నిరసనలకు ఢిల్లీ వేదిక. 2021 డిసెంబర్లో మరోసారి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు. వీటి ప్రభావం ఢిల్లీ ఎన్నికలపై చూపింది. మహిళా రెజ్లర్ల ఆందోళన మొదలై సుమారు 6 మాసాల పాటు ఢిల్లీని కుదిపేశాయి. మరోసారి హస్తిన దిగ్బంధానికి ఢిల్లీ ఎన్నికల్లో కొత్త వ్యూహాన్ని రచించే ప్రతిపక్షాలను మోదీ షాల ద్వయం ఎలా ఎదుర్కొంటుంది? వక్ఫ్ బిల్లును ఆమోదింపజేయడంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఉపాయం ఏమిటి? మొత్తంగా
బీజేపీ మరోసారి డిసెంబర్ డేంజర్ను ఎలా ఎదుర్కొంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.